తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర శాంతి మహాయజ్ఞం మంగళవారం ఘనంగా నిర్వహించారు. మహా నవగ్రహ హోమాన్ని ఆశ్లేష నక్షత్రం వారితో నిర్వహించారు. తెనాలిలో జరుగుతున్న శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర శాంతి మహాయజ్ఞంలో మంగళవారం ఆశ్లేష నక్షత్రం వారితో గణపతి పూజ, రుద్రాభిషేకం, గణపతి హోమం, నవగ్రహ హోమం, నక్షత్ర శాంతి హోమం, మృత్యుంజయ హోమాన్ని ఎల్లాప్రగడ పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఋత్వీకులు నిర్వహించారు. శ్రీ బాలస్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, సహాయ కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య, రావూరి సుబ్బారావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, గోపు రామకృష్ణ, ఏలూరు రాజేశ్వరరావు, చుండూరు రాంబాబు, మురికిపూడి కాశీ విశ్వనాథం, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు గోపు ప్రభారాణి, గుర్రం పద్మ, సువర్ణ, కనకజర్ల జానకి, లక్ష్మీకుమారి, చుండూరు వరలక్ష్మి, వసంత పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమం నేటికి 27వ రోజుకి చేరుకుంది. ఈరోజు ఆశ్లేష నక్షత్రము, మంగళవారం, చవితి ఈ 3 పర్వదినాలను పురస్కరించుకొని విశేషంగా నవనాగార్చన, అలాగే విశేషంగా నవద్రవ్యములతో నాగేంద్ర స్వామికి అభిషేకార్చన కైంకర్యాలు నిర్వహించారు. అలాగే ఈరోజు సర్పశుద్ధ హోమము, నవగ్రహ హోమము, అలాగే విశేషంగా ఆశ్లేష నక్షత్ర హోమము, కాలసర్పదోష నివారణ కొరకు విశేషమైన హోమ కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. అలాగే మనకి ఈ యొక్క కార్యక్రమాలు లోక కళ్యాణార్థం, విశ్వశాంతి, ప్రజలందరూ చక్కగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే మనకి 11వ తారీఖు మహాపూర్ణావతి జరుగుతుంది. ఆ రోజు విశేషంగా శివ కళ్యాణం కూడా ఉంటుంది. 50 మంది భక్తులు విచ్చేసి మహాపూర్ణావతిలో పాల్గొని శివ కళ్యాణాన్ని వీక్షించి భగవతి యొక్క అనుగ్రహం, తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. హరి ఓం తస్సత్.